ఎప్పటికి ఫోన్ ఎదుగుతుండు వచ్చిన పట్టించుకుంటలేడు. ఏరా మనోజు ఎప్పటికి ఫోన్ అయినారా చూడవారా? నమస్తే బాబాయ్, అంత మంచిగా ఇప్పుడే వస్తానవా? అంత మంచిగా కానీ నువ్వు ఏందిరా ఎప్పటికి ఫోన్ అయినారా? వాళ్ళు ఏం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, కరోనా టైం కదా, ఇక షార్ట్ ఫిలిమ్స్, ప్రాంక్ వీడియోస్, దావత్ వీడియోలు చూస్తాను ఇక. అవునా, దావత్ అంటే గుర్తుకొచ్చిందిరా, మనం చేద్దామా? చేద్దాం, ఓకే బాబాయ్, మరి చేద్దాం. మన ఇద్దరమేనారా? ఇక మన ఇద్దరం. మరి మా వెంకట బాబాయ్ వీళ్ళన్న మస్తు చేస్తాడు కుండ చికెన్. సరేరా, ఫోన్ చేయరా, నేను మాట్లాడు. అరే మనోజ్ గారు ఫోన్ చేస్తాను కదా, ఏమై ఉంటుందో చూద్దాం. హలో హలో అన్న, ఎక్కడున్నావు? నువ్వు అరా నవ్వేను పత్తి చేను కాడు ఉన్నారా? వచ్చేదంటే రానరా. పత్తి కాడు ఉన్నావా? సరే సరే వస్తున్నా వాడికి. అరే పత్తి కాడు ఉన్నాడట, పోయి చూద్దాం పా. దావత్ ఇక్కడ కూర్చుందో మరి. ఇక మా తమ్ముడును మనోజ్ గారు అత్తలట, మరి ఏం సంగతి తెలుసుకుందాం. నమస్తే విజయమా. అల్లుడు చెప్తాను పోతాను దారం పడి. ఏ మన వెంకి బాబాయ్ అవ్వబడ్డాడు అన్న నీకు? దాని కూర్చున్నాడు అల్లుడు. నీ పని కానీ ఇక పోదాం పారా. నమస్తే బాబాయ్. నమస్తేరా, అంత మంచిగానారా? ఏముందిరా, పత్తి చేను వరి పొలం ఇట్లా చూసిపోదామని వచ్చిన ఇంతకుముందే నేను కూడా. సరే కానీ మీరేం పని మీద వచ్చిండ్రా ఇట్లా? అదేం లేదన్నా, ఇది కుండ చికెన్ దావత్ చేసుకుందామని అనుకుంటున్నావు. మరి నువ్వేమంటావు? కుండ చికెన్ దావతా చేసుకుందాం. ఓకే ఏం చెప్తారండి, ఆ కాలం అయిపోతున్నాడు. అంత మంచిగా
అంత మంచిగా. ఏం చెప్తాను రేపు మందు కొట్ట పోతాను వస్తావా? నేను రా నాకు పని వీడొస్తాను వీడి తలకాయ ఎంత తింటాడు వీడిని కంట పడదు వాము. నన్ను చూసి గట్టేదో ఉడుకుతాను ఇట్లా మాట్లాడితే ఎంత తలకాయ తింటాడు కదా. ఎడిపోతాను ఇటు ఏం లేదు పత్తికి పొద్దుగాల మందు కొట్టినా మరి ఎట్లా పని చేస్తానో చూస్తాను. నువ్వేంది మరి గిటాచినావు? ఉత్తానే అట్లా చెరువు కట్టకపోతాను అట్లా. అయితే సరే మరి మా నాన్న ఫోన్ చేస్తాను నేను కలుతా. సరే మరి నేను కూడా ఇటు పోవాలి పని. అరే కాసేపు పొర్రిద్దాం అనుకుంటే వీడు అటే అరే ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా మనం ఎట్లా తెలుసుకోవాలి పోయి తెలుసుకుందాం. తాయిగాడు వస్తాడు. ఎట్లా మనం అనుకున్నది ఎవరు చెప్పద్దు, మన మధ్యనే ఉండాలి. మన మధ్యనే ఉండాలి. సరే సరేనా? ఓకే. మనోజ్ బాబాయ్ ఏమో ఎత్తాలి ఇక్కడ నాకు చెప్పకుండా. ఏమున్నదిరా పత్తి గురించి పొలం గురించి మాట్లాడుతున్నావు అంతే. చెప్పకుండా ఏదో ఎత్తాలి మీరైతే. ఏం లేదని అసలే నేను ఆవేశపరుని నన్ను అట్లా మాట ఆగది ఎట్లా? నా కుండ చికెన్ రావాలి చేస్తాను. కుండ చికెనా? చెప్పేసాను నాకు చెప్పకుండా ఎత్తాలి కుండ చికెన్. అరే ఏం లేదురా ఇప్పుడే అనుకుంటాను. అబ్బా కవరింగ్ అనుకున్నారు వీళ్ళు అనుకుని నాకు ఎంత చెప్తారు. మంచిగా చెప్తున్నావయ్యా. మరి ఎప్పుడు ఎత్తాలి బాబాయ్లు? రేపు చేద్దామారా? చేద్దాం మరి రేపేగా చేద్దాం కుండ చికెన్ చేద్దామా? మరి నేనైతే చికెన్ తెస్తా. నేను కూర కంచులు కుండ తీసుకొని వస్తా. మరి నువ్వేం తెస్తావురా? నేను అసలు క్లీన్ చేస్తా మంచిగా. నువ్వురా సామాన్ అంత సామాన్ అంతా నేను సామాన్ ఇట్లా అవన్నీ ఉల్లిగడ్డ అన్ని తేవాలి మరి. అన్ని ఓకేనా? సరేరా. తుమ్మ చెట్టు కాడ చేసుకుందాం రాలి మరి అక్కడికి రేపు. మరి మంచిగా ఉంటుందా? మస్తుంటది. మరి కలుద్దాం మరి. సరే మరి రేపు పొద్దుగాల కలుద్దాం మరి. సరే ఓకే. పోదాం పోదాంపా. ఏం చెప్తాను? ఏం లేదు అల్లుడు, పత్తి మొక్కలు వచ్చినా లేదో చూస్తాను అల్లుడు. అది అట్లా ఉంచుగానే అల్లుడు ఎట్టిపోతాను. కుండ చికెన్ దావా చేసుకుంటాను మరి నువ్వు వస్తావానే? వస్తాగానే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అలా? నవీను, మనోజు, వెంకీ బాబాయ్, నేను. మరి ఆ వెంకీ బావ నన్ను ఏమన్నాడా రా? అన్నకు నాకు సరిగా పడదు కదరా. ఏమన్నారు నేను చూసుకుంటా రావే. సరే కానీ అయిపోయినాక నాకు ఒకసారి ఫోన్ చేయి, వస్తా అల్లుడు. సరే మామ నేను ఫోన్ చేస్తా. చికెన్ తీసుకొని వస్తే అవని అడిగి ఎట్లా తిరిగా కుండని తీసుకొని వస్తా. సరేనా? అవ్వ కుండిస్తుందా మరే లేదా? నేను ఏదో తిరిగి అవ్వకు చెప్పి బతిలాడి కుండని తీసుకొని వస్తా కానీ నువ్వైతే చికెన్ తీసుకొని రారా నవీను. సరే వెళ్తున్నా. అవ్వో బాబా అవ్వో మా అవ్వేది? మా అవ్వ ఎక్కడ ఉన్నది? అవ్వో అవ్వా మేము మా దోస్తులతో కలిసి కుండ చికెన్ చేసుకుంటానే. కుండ కావాలనే. ఎందుకురా కుండ కుండ అంటాను? అవన్నీ దండం పెడితేనే కుండి వాంచే ఇది ఒక్కసారి. తీసుకోపో మళ్ళీ ఈ తప్ప గిట్లా చికెన్ ఇంకెన్ వండుకోడు దోస్తులే అని అంటే నీ భార్య బాబాయ్ పోదామా?
ఏమైందిరా సాయిగాడు ఇదంతా క్లీన్ చేయలేదేందిరా చేస్తాను అన్నాడు. ఏంది బాబాయ్ సాయన్న చెప్తా అన్నట్టు చెక్కలే ఏంది బాబాయ్ ఇట్లనే. ఫోన్ చేయరు ఒకసారి, ఫోన్ చేయడానికి. ఇచ్చాపత్తాను బాబాయ్. స్విచ్ ఆఫ్ వస్తుందా? అయితే మరి సాఫ్ చేయాలి. నేను పోయి ఇంటికాడ ఉన్నాడో లేదో చూసేస్తా. సరే వదినే లేడా సాయిగాడు ఇంట్లో? ఏమో మరి మీ దగ్గరికి వస్తానని వచ్చే కదా. అరే మా దగ్గరికి వస్తానని రాలేదు. మరి సెల్లు ఫోన్ చేస్తేనో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అరే వాడు ఇంటికాడ కూడా లేడు కదరా సాయిగాడు. ఎటు పోయిండో ఏమో. సెల్లు ఫోన్ చేస్తేనో స్విచ్ ఆఫ్ వస్తుంది, లేనే లేదు. ఇక మనమే క్లీన్ చేసుకుందాం బాధ్యత. సరే చేద్దాం. కట్టెలు తెచ్చిల్లు కదా, మరి ఇక ఒక 3 బండలు తెచ్చి వేయర్రా ఇద్దరు కలిసి. నవీను మనోజు నేను ఇది అంటు పెడతా కానీ మీరు అన్ని మిక్స్ చేసి ఆ కుండలేసి ఉంచాలి. సరే సరే చేద్దాం. అరే చికెన్ దేపో లే చికెన్ అయ్యి. ఏమరా సాయిగా పొద్దుగా వచ్చి క్లీన్ చేస్తా అన్నావు రాలేదేంద్రా? ఏరా సాయిగా గిట్టనే ఉంటుంది ఆరా అంటే పోయినావు.
ఏందన్నా ఇక గట్టి వీక్తాను గట్టి వీకలే ఏది వీకలే మేమే పారతోటి అంతా ఎక్కినావు నీ ఏందిరా నువ్వు మంచిగా తప్పించుకున్నావు కదా ఇక బాబాయ్ నాది చెల్లి స్విచ్ ఆఫ్ అయింది నేను కొట్టం కాడ ఉన్నా ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లేట్ అవుతుంది అని చెప్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది బాబాయ్ సరే సరే కానీ ఇక ఎట్లో వచ్చినావు కదా ఇక పోయి కూర్చొని వాళ్ళతో ఏమైనా పని ఉంటే చూసుకోకపోతుందరా ఏదన్నా. అరే వీనికి ఏమైనా పని ఉంటే చెప్పండి రా కూర్చుని పెట్టుకొని. సరే సరే రమ్మా. జారుకుంటా పోదానమన్నా విజయ్ మామకు ఫోన్ చేయాలి ఒకసారి. హలో విజయ్ మామ, చికెన్ ముక్క ఉడికింది రారా మరి. సరే ఉంటాను. అరే ఈ విజయ్ గారిని ఎవరు పిలిచిల్రా? నాకు తెలియదు, నేను పిలవలే. నేను కూడా వెళ్ళలే, నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు బాబాయ్. ఏం బావా నాకు తెలియకుండా ఏమో ఎత్తాలు కందకు లేని దురద కత్తిపీటకెందుకని నువ్వు కూడా వచ్చినావు కదరా, ఉండిపోయిగా. ఏం బావ అట్లా మాట్లాడతాను? ఓవర్ యాక్షన్ చేయకరా. ఏం బావ కుండలు అంటాను, గిన్నెలు ఏమన్నా ఇంటికంటే 2 గిన్నెలు ఎద్దుని అంట అలా అంటూ కదా. అరే సాయి, వాణ్ణి వచ్చినోడు సైలెంట్గా ఉండవాను మంచిగా ఉండదు మరే చెప్తానా. అలసుగా మాట్లాడుతాండు కుండ చికెన్ గురించి. ఏం బావ అట్లా అంటే నాకు గిన్నెలు ఎత్తి నేను తప్ప అన్నానా? అరే ఇంత మాట అన్నావురా? అలుసారా నీకు? ఇంత మాట అన్నావురా కుండ చికెన్ అంటే అంత అలసారా నీకు? ఎంత మాట అన్నావురా? అరే మరి వాడిని జాగ్రత్తగా ఉండవని రా, వాడి మాటలు ఎట్లా ఏం బావ అట్లా అంటే నాకు గిన్నెలు ఎవ్వడం తప్ప? అరే మనోజ్గా వానికి చెప్పు, వాడు కుండ చికెన్ అంటే బాగా అలసుగా మాట్లాడుతాడు. అరే నువ్వు తిని చెప్పురా కుండ చికెన్ ఎట్లున్నదో తిని చెప్పురా. ఇప్పుడు తిను. సరబా తిని చెప్తాది. అరే మనోజ్గా చెప్పు బాబాయ్. మసాలా తీసుకురారా కొంచెం. దగ్గర పడ్డదా బాబాయ్? మనోజు సాయి నవీన్గా అయిందిరా ఇక కుండ చికెను. తింటారా ఇక? నేను
సూపర్ నా బా బాబాయ్ సూపర్ ఉన్నది బాబాయ్ మరి. మంచి పని చేసినవరా నువ్వు నన్ను పిలిచి తృప్తిగా తిన్నారయ్యా. ఇక సార్ ఇంకోసారి పిలిచినప్పుడు ఇచ్చనే పిలువు నన్ను. సరేరా తెలుస్తా. నువ్వు వడ్డించి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం వేసుకొని తిన్నారు, వెళ్ళిపోయారు. అవునారా? బాబాయ్ వాళ్ళు మంచిగా ప్లాన్ వేసుకొని తప్పించుకొని వీళ్ళు బాబాయ్ ముక్క లేకుండా చేసిళ్ళు. మనకు బాధపడకు బాబాయ్. బాబాయ్ ఇక మనం నెక్స్ట్ టైం వాళ్ళని ఎవ్వరిని విలువకుండా మంచిగా కుండలే చేపల పులుసు అనుకుందాం బాబాయ్. అరే అచ్చిపెళ్ళి బుచ్చి సాగుకు వచ్చినట్లు ఈ కుండ చికెన్ నా సాగుకు వచ్చే కదరా, ఒక్క ముక్కన్న దొరకపాయే కదరా. పోదాం పారా, వచ్చేసారైనా చేపల పులుసు మంచిగా ఎవరిని విలువకుండా చేసుకోవాలరా. బాబాయ్ చికెన్ ముక్క దొరకకుండా అయ్యా కదనే బాబాయ్, ఇంత పని అయిపోయాను. వాళ్ళు మంచిగా ప్లాన్ వేసుకొని వచ్చిళ్ళు, మంచిగా ముక్క దొరకకుండా ఇంకోసారి మనం చేపల పులుసు అనుకున్నాం బాబాయ్. అరే తెల్లారింది ఇంకా లేస్తలే, వీడు కలవరిస్తాండి ఏదో. ఇంకా కలలు కంటానవారా మనోజా? అరే మనోజా, అరే మనోజా, అరే మనోజా. పొద్దు కూడా కళ వచ్చింది బాబాయ్. కుండ చికెన్ అంట అదంతా ఇదంతా. ఏంద్రా పొద్దెక్కింది, వాకింగ్ పోవాలంటే నువ్వు ఇంకా పండుకున్నావు, ఏమైందిరా? ఇది పొద్దు కూడా కళ వచ్చింది బాబాయ్. అంత కుండ చికెన్ అంతా మనం దావత్ చేసుకున్నాం అంట. నువ్వు లుంగి కట్టినావు అంత బాబాయ్, మంచిగా గడ్డంతో ఉన్నావు, నువ్వు మస్తున్నావు. అరే ఏంద్రా మనోజా పొద్దుగానే కలవరిస్తాను ఇంకా లేవలేదు, పొద్దెక్కిందాడా? ఇక మనం ముగ్గురం ప్లాన్ వేసుకున్నాం అంత కుండ చికెన్ చేసినాం, కానీ వీళ్ళు విజయమావను మన సాయాన్ని వచ్చి మొత్తం ఆగమని మంచిగా ప్లాన్ వేసుకొని వచ్చిళ్ళు బాబాయ్. వాళ్ళు మంచిగా ప్లాన్ వేసుకొని వచ్చి మనకు ముక్క లేకుండా చేసిళ్ళు బాబాయ్. వాళ్ళు లాస్ట్కి మనకు ముక్క లేకుండా చేసిళ్ళు. మళ్ళీ ఇక నువ్వు దూరం బాధపడ్డావు బాబాయ్. నువ్వు బాధపడ్డావు అని నేను బాధపడ్డా. ఇక కుండల చేపల పులుసు అనుకున్నాం బాబాయ్. అనుకునే లోపే ఇక నువ్వు వచ్చినావు బాబాయ్, ఇక కళ అయిపోయింది. అరే పొద్దెక్కదాకా అంటే గిట్లాంటి కళ్ళే వస్తాయిరా మనోజ్గా. నెక్స్ట్ టైం ఎట్లాగో నీకు కుండల చేపల పులుసు చేసి పెడతా కానీ ఏం బాధపడకు. కానీ పోదందా, వాకింగ్ పోదందా లే. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా, నవ్వుతూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫన్ రైజర్స్. చూసారు కదండి మా వీడియోని. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మేము ఇంకా మరిన్ని వీడియోలు తీయాలనుకుంటాను. దానికోసం మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.